ఉమ్. ఈ సంకల్పముల యొక్క పూర్తి అంటే మీ యొక్క కోరికలు తీర్చుకునే విధానం, నియంత్రణ, శాంతి, నివృత్తి, లేదా అసత్యాలను గ్రహించి ఈ విధంగా ఒకవేళ మీరు సాధన చేస్తే అయితే ఈ సాధనలన్నీ కూడా అనుభవం గల మహాపురుషులను సంప్రదించి వారి అనుమతి అంటే వారి యొక్క అనుగ్రహంతో పద్ధతి కనుక్కుని ఏ విధమైన పద్ధతి అయితే మీకు ఆ యొక్క సాధన యొక్క సాఫల్యాన్ని ఇస్తుందో తెలుసుకుని చెయ్యాలి. లేకపోతే ఏం జరుగుతుంది? అది పెద్ద విడిగా చెప్పక్కర్లేదు కదా. అంటే అది గనక మీ బుద్ధితో మీరు ప్రయత్నం చేస్తే ఆహా అని మీలో అహంకారం కలగవచ్చు. అది సఫలం కాకపోతే బాధ కలగవచ్చు. రెండిట్లో ఏది మీకు యోగ్యమైనది కాదు. ఇక్కడ సమయం నష్టం అవుతుంది, అక్కడ మీకేమో అహంకారం వస్తుంది. అహంకారం వచ్చిన వాడికి అంటే నేను బ్రహ్మనయ్యాను అనుకున్నారనుకోండి, అది మహా అహంకారం. అందులోంచి వాడిని ఎవరు తీసుకురావాలి బయటికి? ఎందుకంటే వాడు అందులోనే ఉంటాడు, అందుకని బయటికి రాడు వాడు. ఈ అందరికి అనౌన్స్మెంట్లు చేసుకుంటూ ఉంటారు, నేను అయ్యాను అయ్యాను అని. అయిన వాడు అనౌన్స్మెంట్ ఎందుకండి? అక్కర్లేదు. అంటే వాడిలోని అహంకారం గురించి ఇక్కడ చెప్తున్నారు. సొంతంగా పొందితేనేమో ఒక రకము, గురువులని సంప్రదించి పొందితే కొంతలో కొంతైనా ఇక్కడ అహంకారం రావచ్చు, అందులో ఏం సందేహం లేదు. గురువుల దగ్గర నుంచి పొందినా కూడా నా సాధన వల్ల నేను పొందాను అని కూడా అనుకోవచ్చు. అందువలన ఇక్కడ ఆ యొక్క గురువులను సంప్రదించినప్పుడు ఆ వినయ విధేయతలు కనుక ఉన్నాయి అంటే వాడు తప్పకుండా బాగుపడతాడు అని. ఎవడైతే ఈ సంసారంలో తనకు యథార్థముగా సహాయం చేస్తూ దారిని చూపే అనుభవజ్ఞుడైన ఆ మహాత్ములని ఒక్కరినైనను పొందుటలో సఫలుడు కాలేదో అట్టి మానవుని జీవితము వ్యర్థము. అంటే ఇంకా దీని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ దేనికి? ఎందుకంటే మీ అందరికీ లభించారు. లభించిన మరి దానివల్ల ఉపయోగం ఎందుకు పొందట్లేదు అంటే దానికి సమాధానం ఉన్నదా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అదే. అంటే లభించని వాడి జీవితం వ్యర్థం అని చెప్పారు. మరి లభించినందువల్ల ప్రయోజనం ఏమిటి? అంటే ఆ ప్రయోజనాన్ని మీరు ఎందుకు పొందలేకపోతున్నారు? ఇదే పెద్ద ప్రశ్న, వేరే ఏమి ఇట్లా. జీవితంలో దారిని చూపే ఒక గురువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోనీ మీ మిత్రుడే అనుకుందాం, పోనీ ఎవరైతే ఏమిటండి దారిని చూపే వాళ్ళు ఒకళ్ళు ఉండి తీరాలి. లేదనుకోండి నాకే అన్ని తెలుసు అన్న వాడిది అహంకారమే అవుతుంది. ఇహ వాడి మూర్ఖత్వం చెప్పక్కర్లేదు. నాకంటే బుద్ధిమంతుడు, నా హితం కోరివాడు ఎవరున్నారు నాకు నేనే తప్ప అని అనుకున్నారు అనుకోండి, ఎంతటి అహంకారం అది. కాబట్టి ఇక్కడ ఈ అహంకారాలు అనేవి మీకు మీరు తెచ్చుకున్నవే. ఏ గురువు మీకు అహంకారాన్ని ఇవ్వడు. నీలో అహంకారాన్ని తీసేయడానికే సర్వ విధాలుగా రక సామభేద దాన దండోపాయాలుగా ప్రయత్నం చేస్తాడు. అంతేగాని మీలో అహంకారాన్ని ఏ విధంగానూ పెంచడు. పెంచుకునేది మీరే. గురువు గారికి నేనంటే ఇష్టం అనే అహంకారం,
అయ్యో గురువు గారికి నేనంటే ఇష్టం లేదన్నా ఇంకోటి, ఇలా భావనలన్నీ మీవే. యద్భావం తద్భవతి లాగా. అంటే అహంకారాన్ని పెంచుకుంటే గురువుకు దూరం అవుతారు. డిప్రెషన్ లో వచ్చినా గురువుకు దూరం అవుతారు. నీరసం కదా, అయ్యో గురువు ఏం చేయటం లేదు అని. అలా కాకుండా సర్వస్య శరణాగతి అని చాలా సార్లు చెప్పుకున్నాం. నీకెందుకు, గురువు నీకు మంచి చేస్తాడన్న ఒక దృఢ విశ్వాసం, నమ్మకం ఉండాలి. నిన్న మొన్న మీరు అన్ని పారాయణలు చేస్తున్నారు కదా, ఇంతకుముందు కూడా మనకి వచ్చింది. ఒక తల్లిని పిల్లవాడు ఏ విధంగా నమ్ముతాడు, ఒక భార్య భర్తకి ఏ విధంగా సేవలు చేస్తుందో, ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మీరు వల్లవేశారు. ఆ విధంగా ఉండాలి ఎవరైనా. ఉమ్. ఒకడైనా లేడు అని అంటే అంతకన్నా మూర్ఖత్వము మరియు అహంకారం యొక్క ఉశృంఖలమైన అట్టహాసం. అంటే ఇక దాన్ని మించిన అహంకారం లేదు. నాకేంటి చెప్పేది ఎవడు, నాకు తెలుసు కదా. ఇప్పుడు సాధనలో కూడా అలాగే అనుకుంటారు. చెప్పేదేముంది, గురువు చెప్పేశారు, నేను చేసుకుంటాను అని అహంకారం ఉంటుంది. అయిపోయామన్న అహంకారం ఒకటి, దట్ నాకెవడు చెప్పక్కర్లేదన్న అహంకారం ఇంకొకటి. ఇలా ఎన్నో రకాల అహంకారాలు. అది అందుకనే ఉచ్ఛృంఖలమైన అన్నారు. అంటే ఇంకా దాన్ని మించిన అహంకారం అది. వాడు అదే మూర్ఖత్వం. ఏదో చిన్న చిన్నవి చెప్పాలంటే బావిలో కప్పానండి, బురదలో ఇదనండి, లేదా ఇంకా కొన్ని భయంకరమైనవన్నీ కూడా చెప్పారు వాళ్ళు. అవన్నీ ఎందుకండి? అది నిజంగా మీలో పట్టుదల, మీలో గనక ఆ తపన ఉండి కేవల భక్తి శ్రద్ధలతో గురువుని పట్టుకుని గురువు చూపించిన మార్గంలో ప్రయాణిస్తే సరిపోతుంది కదా. కానీ అలా చెయ్యలేక ఉంటున్నారు కాబట్టే ఇది. ఎందుకు చేయలేకపోతున్నామని మిమ్మల్ని ప్రశ్న వేసుకోండి. తీరిగ్గా కూర్చుని ఏడవటం ఎందుకండి, కష్టాలు వచ్చాయి. ఆ కష్ట నివారణ చెప్పిన ఉపాయం, గురువులు చెప్పిన ఉపాయాన్ని ఎందుకు పాటించరు? మీరు పాటించడం వల్ల మీరు దుఃఖ ఉపశమనము, ధైర్యము, ఆ యొక్క సమస్య పరిష్కారాలు పొందుతారు. గురువుకి ఏమిటండి అందులో లాభం ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. మీ యొక్క ఆ భయంకరమైన దుఃఖాన్ని నుంచి మీరు ఉపశమనం పొందుతారు, అంతకన్నా వేరే ఏమి లేదు. అది మీకు లాభిస్తుంది తప్ప. ఎన్నో ఉపాయాలు చెప్తారు, ఇలా చేసుకో అలా చేసుకో అంటారు, నచ్చితే తప్ప చెయ్యరు. ఎందుకంటే గురువులకు తెలుసు నువ్వు దుఃఖం పొందబోతున్నావు అన్న సంగతి. గురువులకు తెలుస్తుంది, వాళ్ళు చెప్పరు. ఒరే నువ్వు దుఃఖాన్ని పొందబోతున్నావురా, అందుకే ఇవి చెయ్యని గురువు అన్నారు అనుకోండి, మీరున్నారు కదా అంటారు. అసలు ఎందుకు రావాలి అవి? ఎందుకు మీరు దుఃఖపడాలి? దానికి తరుణోపాయం చెప్తుంటే అది ఆచరణలో పెట్టకుండా దుఃఖిస్తూ రక్షించండి అని. కొన్ని అప్పుడైనా చెప్పినవి పాటిస్తారా అంటే అది అనుమానమే. అంటే మరి ఏ విధంగా మీరు ప్రయోజనం పొందుతారు? ఈ యొక్క భయంకరమైన ఈ సంసారం నుంచి మీరు ఏ విధంగా తరించబడతారు? నువ్వు దుఃఖించకుండా ఉండే ఎన్నో ఉపాయాలు గురువు నీకు చెప్తారు. నువ్వు పాటిస్తే కదా అందులోంచి బయటికి వస్తావు. పాటించవు. గురువు మాట కన్నా కూడా బాహ్యమైన బంధువుల మాట అనండి, ఎవరి అతని మిత్రులు అన్న మాట అని వాటికి విలువిస్తారు. అది వచ్చినప్పుడు శోచనీయం అనండి, లేకపోతే ఇక్కడ ఈయన చెప్పింది అయితే మూర్ఖత్వం. మరి వాళ్ళ సలహాలే అన్నిట్లో ఎందుకు పాటించలేకపోతున్నాం? కొన్నిటికి గురువు సలహాలు, కొన్నిటికి బంధువుల బంధువుల చక్కగా నిర్మోహమాటంగా. అంటే అసలు ప్రయత్నం ఉండదు, లేదా మనసులో సంకల్పం ఉండదు. ఈ వేరే బాహ్యమైన సంకల్పాలు ఎంతో దృఢంగా చేస్తారు. శారీరక కష్టాలు అసలు ఎన్ని రకాలో మనం చెప్పం. మీకు మీకు నేను చెప్పక్కర్లేదు, ఎన్నో మీకు తెలిసే అనుభవమే. చిరకాలం వరకు నిరంతరముగా శ్రద్ధతో చేసినప్పుడు మాత్రమే సాధన సఫలం.
కాబట్టి తాత్కాలిక సంకల్పాలన్నీ కూడా అంటే సరే చూద్దాం. ఇక మహాసంకల్పం అంటే దృఢంగా, ఇక దృఢంగా నువ్వు అనుకున్నావంటే అదే సంకల్పం, ఇంకా మళ్ళీ దాని గురించి వేరు చేయక్కర్లేదు. ఎస్, నేను అసలు బ్రహ్మం అయితే తప్ప బాహ్య ప్రపంచంలో అడుగు పెట్టను. తినండి పడుకోండి ఇవన్నీ వద్దనలేదుగా. కానీ ఏది అనుకునేవాళ్ళు లేరు, వినేవాళ్లే తప్ప అనుకునేవాళ్ళు లేరు. కాబట్టి శ్రవణ మనన నిధిధ్యాసనలు అన్నారు. శ్రవణం చేస్తారు, ఇక తర్వాతది శ్రవణం కూడా మరి మళ్ళీ బాహ్యం వస్తే శ్రవణము గోవిందే. కాబట్టి ఇక్కడ శ్రవణ మనన నిధిధ్యాసనలు అనే దాంట్లో ఏది జరుగుతుంది ఆలోచించండి. నిజంగా మీలో గనక ఆ శ్రద్ధ తత్పరత ఉంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు అన్ని జరుగుతాయి, డౌటే లేదు అసలు. శుభ్రంగా జరుగుతాయి. అవి జరిగిన రోజు ఆ మరుక్షణమే మీరు బ్రహ్మలవుతారు, అందులో కూడా సందేహం లేదు. మీకు బాహ్యమయ పట్ల ఉన్న శ్రద్ధ, ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన, వాటి ఎంతున్న శ్రద్ధ ఏదో దీంట్లో చూపించండి, మీరు బ్రహ్మమవుతారు. అందుకే అష్టావక్రుల గీత వచ్చి. కాబట్టి బాహ్య జీవితానికి ఉపయోగించే సంకల్పములు అంటే ఆ కోరికలకు హద్దు ఉండాలి. దేశము కాలము వ్యక్తి శక్తి వస్తువు యొక్క పరిమాణము పరిణామము వాటిని విచారించిన తర్వాత మాత్రమే సీమితమైన మోతాదులో స్వీకరించాలి. అంటే ఆ బాహ్యమైన కోరికలు, కానీ అక్కడ అన్ఎండింగ్ అసలు కోరికలకి అంతే లేదు. అప్పులు చేసేస్తారు, బాధలు పడతారు ఆ డబ్బు కోసం, గురువుల్ని వదిలేస్తారు, సాధనని వదిలేస్తారు. ఏది పట్టుకుంటారండి? క్వశ్చనే లేదు. ముందు వదిలిపెట్టేదే గురువుల్ని, సాధనని. ఎందుకు? అహంకారం, ఆ నేను యొక్క అహంకారం. అహంకారం అదేదో అంటారు కదా, అహంకారంతో ఉన్నవాడు బాగుపడినట్టు చరిత్రలోనే లేదని. అహంకారం వల్లే రావణాసురుడు మరణించాడు. తాను మరణించింది కాక తన వంశాన్ని మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు. మూర్ఖత్వము చెడ్డతనము అన్న అహంకారమే అది కూడా. నేను మరణించను అన్న అహంకారం, వరం పొందాను అన్న దురహంకారం. ఏది ఏ రకమైతే ఏమిటండి? బ్రహ్మ అంటే ఏ బ్రహ్మ అయి మీరు ఉన్నారో దానికి సంబంధించిన ఇవి జరుగుతున్నాయి మీకు, సందేహం లేదు. అదంతా వృధా అవుతోంది. మరి ఆ వృధా అయిన దాని పట్ల ఏమాత్రం కూడా అయ్యో జీవితాన్ని వృధా చేసుకుంటున్నామే అన్న ఇది లేకుండా అయిపోయింది కదా. కేవలము వాసనా పూర్తి కొరకు ఉద్దేశించబడిన సంకల్పములను సంపూర్ణముగా త్రోసిపుచ్చవు. అంటే ఆ కోరికలను కేవలము వాసనా పూర్తి కొరకు మీరు అనుకున్నారనో, పక్కవాడికి ఉందనో, అయితే డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను పొంది తీరాలనో, ఏసీ ఉంది కదని నిరంతరం వేసుకుంటారండి? డబ్బులున్నాయి ఏసీ ఉంది కదా అని ఆన్లో పెట్టుకుని కూర్చుంటారు. అయ్యో మేము అంతే చేస్తామండి, అబ్బో ఏసీ లేకపోతే అసలు మాకు ప్రాణమే నిలవదంటే చేసేదేమి. ఇంకా వాడు సాధన ఏం చేస్తాడండి బాహ్యం మీద? కాబట్టి ఇక్కడ అలా వైరాగ్యం లేకుండా ఏది సాధ్యం కాదు. కాబట్టి ఆ సహజ వైరాగ్యం ఉండాలి. దేనికి వైరాగ్యం? ముందర నేను ఈ యొక్క మానవ జీవితాన్ని సార్థకం చేసుకుని తీరాలి. ఈ జన్మ ఈ పరమాత్మ ఎందుకు ఇచ్చాడు అనేది తెలియబడింది కాబట్టి ముందర నేను ఆ సార్థకతను పొందుతాను. తర్వాతే ఏదైనా. పట్టుదల,
శ్రద్ధ. ఇక దానికి మీరు ఎలా అనుకున్నారు సార్? అప్పుడే వైరాగ్యం కలుగుతుంది. లేదు అంటే ఆ బాహ్య ప్రపంచంలోనే ఏం పర్వాలేదు, ఎన్నో వైరాగ్యమే లేదు. బాహ్యం పట్ల మమకారం అసలు ఎన్నండి. బంధముల పట్ల మమకారం అంత తేలిగ్గా పోతుందా? బంధం పట్ల మమకారం వేరు, కారం వేరు, స్వీట్ వేరు కాదు. ఆ కారం ఉమ్, పోతుంది. కారం ఘాటు ఎక్కువ, స్వీట్ కాసే ఘాటు ఎంతసేపు ఉంటుందంటే స్వీట్ కొంతసేపే ఉంటుంది లోపల తీపి. అదే కారం అది. అవును. అంటే ఆ కారాన్ని వదులుచుకుంటే తప్ప బాగుపడే అవకాశాలు ఏవి? బాగుపడే అవకాశాలే లేవు. కారం అంత ఘాటుగా ఉంది మరి. హ్మ్. కాబట్టి మీ యొక్క దృఢ సంకల్పం వైపునకు దృష్టిని సారించవలేదు. అదే ఈశ్వర అన్వేషణం. అదే భక్తి లేక శ్రద్ధ విశ్వాసము. ఇక ఎన్నన్నా పెట్టుకోండి, పరమాత్మని పొందరు. పరమాత్మ అయి ఉన్న మీరు మళ్ళీ పరమాత్మను పొందడానికి మనసా వాచా కర్మణ మీలో గనక ఆ తపన గాని శ్రద్ధ గాని ఉంటే జనక మహారాజ్ చెప్పినట్టుగా జరుగుతుంది. అది లేకపోబట్టి కదా ఈ గోలంతా. సంవత్సరాలు అవుతోంది, రోజులు గడిచిపోతున్నాయి, అన్ని గడిచిపోతున్నాయి. ఎందుకు లేదురా అంటే ఇదే. ఏమిటి జరిగిందంటే గురువులకు కొంచెం దూరంగా వెళ్ళటం, ఆచరణ లోపించటం. కాబట్టి దృఢత్వం కావాలి, దీక్షలు కావాలి. దృఢత్వం వచ్చినప్పుడు వైరాగ్యం అదే కలుగుతుంది. దృఢత్వం లేనప్పుడే వైరాగ్యం కలగదు. బాహ్యం పట్ల, బంధముల పట్ల, వస్తువుల పట్ల ఇంకా 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 వస్తువులు బోల్డ్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, అడ్జస్ట్ అవ్వరు. ఎందుకంటే మోహం. కానీ ఈ బ్రహ్మమును పొంది తీరదాం అన్న పట్టుదలలో మటుకు బోల్డ్ అడ్జస్ట్మెంట్. సంకల్పములు రాగద్వేషములే ప్రధానముగా గలవి కానిచో కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములను వాగేంద్రియములను నిరోధించడం ద్వారా సులభంగా తొలగించుకోవచ్చు. చూసారా ఇందాక ఇప్పుడు చెప్పింది. రాగద్వేషాలే. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, తప్పదు కదా మనకి పాపం అనుకుంటారు. ఇలా రకరకాల. ఎప్పుడైతే ఆ యొక్క శ్రద్ధ పట్టుదల ఇవి ఉన్నాయనుకోండి, సహజ వైరాగ్యం వస్తుంది. రాగద్వేషాలు కొన్ని రోజులు పక్కన పెడితే నష్టమేం లేదు. ఎందుకంటే ఏ ఇంద్రియాల పట్ల అనండి, లేకపోతే బాహ్య బంధముల పట్ల ఆ బంధాలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళాయి, మళ్ళీ అవే వచ్చాయి. ఇవన్నీ అనుభవాలే మీకు. మీరు ఎన్నో వదిలారు, మళ్ళీ వెళ్ళారు. మరి కొన్ని రోజులు స్థిరత్వం పొందే వరకు వాటితో దూరంగా ఉండలేరా? కాబట్టి మీరే కొంచెం, అంటే మీకు మీరు నియమాలు పెట్టుకోవాలి. ఎన్నో నియమాలు కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. 2 సార్లు 3 సార్లు చెప్పాడు పాపం ఆయన. భగవద్గీతలో కూడా రిపీట్ అయ్యాయి. కాబట్టి ఎన్నో అయ్యాయి. ఆచరణ పెట్టవలసిన వాళ్ళకే శ్రద్ధ ఉండాలి. చెప్పే వాళ్ళకి శ్రద్ధ ఉంది కాబట్టి చెప్తారు, శ్రద్ధగానే చెప్పారు కూడా. మీరు శ్రద్ధగానే విన్నారు, అందులో ఏం సందేహం లేదు. కాకపోతే పూర్ణ శ్రద్ధ లేదని అర్థం. పరిపూర్ణమైన శ్రద్ధ ఉండాలి. ఆ పరిపూర్ణమైన శ్రద్ధ ఉన్నప్పుడు పట్టుదల ఉంది. పట్టుదల మిమ్మల్ని లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. అప్పుడు సిద్ధి పొందడానికి సరే ఇక్కడ కొన్ని చెప్తున్నారు, ఏవో చెప్తారండి సాధనలు పలు రకాలు. కష్టం లేని సాధన మీకు చెప్పబడింది, నామస్మరణ అనేది. హాయిగా పాటలు వచ్చిన వాళ్ళు పాటలు పాడుకోవచ్చు, నామని చెప్పి బోరు కొడుతోందండి అంటారు. బాహ్య ప్రపంచంలో మటుకు ఎప్పుడు బోరు కొట్టదు. బంధాలు మిమ్మల్ని చీకొట్టినా, బంధాలు మీకు అసలు ఏది చేయకపోయినా, అసలు ఎన్ని రకాలుగా మీకు వచ్చినా మళ్ళీ బంధాల పట్ల మళ్ళీ ఇది చేస్తారు. ఏం సందేహం లేదు. కాబట్టి ఎప్పుడైతే మీలో ఆ దృఢ విశ్వాసమో, ఆ యొక్క ఆనంద అనుభూతి పట్ల ఇదో, లేదా దాన్ని గుర్తించడమో జరిగితే
ఆటోమేటిక్ గా ఈ యొక్క సంకల్పములు కోరికల పరంపర శాంతిస్తుంది, ఆగుతుంది. కావున ఇక్కడ శ్రద్ధ, తత్పరత, ఇలాంటివన్నీ వైరాగ్యాలు, ఇవన్నీ మీకు మీరు దృఢంగా ఏర్పరచుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు వివేక చూడమణిలో ఆ శిష్యుడు తన అనుభవాన్ని చెప్పాడు కాబట్టి గురువు అన్నాడు, గురువు మాట విన్నాడు కాబట్టి వాడు బ్రహ్మమయ్యాడు. నాకు నేను అయిపోయాను అనుకున్నావు, లేకపోతే అక్కర్లేదు, హోదా అయిపోయింది అన్నారు కాబట్టి ఇంకా వినక్కర్లేదు, అయినా నాకు తెలిసిపోయింది కదండి, చేద్దాం దీక్షలు, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అని ఎవరికి వారు డిసైడ్ అయ్యారంట. ఇంకా గురువుకి వాళ్ళని పట్టుకుని వేలాడాల్సిన అవసరం లేదు కదా. నీకు అవసరం, నువ్వు సిద్ధి పొందాలి కదా, నీ జన్మ చరితార్థం చేసుకోవాలి, ధన్యం కావాలన్నా ఇవన్నీ నీవి, గురువుకి అవసరం లేదు. కాబట్టి ఏదో గురువుకి అవసరం కాబట్టి అని కష్టపడతారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఆ శ్రద్ధాభక్తులు, తత్పరత, వైరాగ్యాలు ఏవైనా సరే మీకు మీరు తెచ్చుకోవాల్సిందే. లేకపోతే ఏం లాభం? ఏమి లాభం. అప్పుడు మాత్రమే మీకు మీరు ఏదై ఉన్నారో అదిగా మీరు భాసిల్లుతారు. ఎందుకంటే ఈ యొక్క బ్రహ్మత్వం గురించిన, లేదా బ్రహ్మత్వం యొక్క అఖండత్వం మీకు తెలుసు, చూశారు, రమణ మహర్షి జీవితాలు చదివారు, పెరియవారిది చదివారు అఖండత్వం గురించి. అక్కడ ఏది మీరు భయపడేటట్టుగా లేవు వాళ్ళ జీవితాలు. అయినా సరే ఈ బాహ్య జీవితాన్ని వదులుకోవడానికి సన్నద్ధులు అవ్వట్లేదు. ఆ బంధాల పట్ల మోహం, సరే ఏదైనా సరే అలా ఇక్కడ కలగవలసినంత తత్పరత కలగటం లేదు. మీ గురువే చెయ్యాలి అన్న మీ ఆకాంక్ష నెరవేరాలి అంటే మీలో మనస వాచ కర్మణ ఆ శ్రద్ధ కలిగి తీరాలి. గురువు ఏందన్నా కలగాలి, లేక ఆచరణ ఏందన్నా. తోటకాచార్యులు గురువు ఎందుకు కలిగింది కాబట్టి ఆయన ఇచ్చేశాడు. మీకు గురువు ఎందుకు కలగలేదు, బోధ ఎందుకు అంటే ఆచరణ ఎందుకు కలగదు, సందేహమే లేదు అందులో. కాబట్టి ఎప్పుడైతే మీరు అలా పొందుతారో మిమ్మల్ని మీరు తప్పకుండా మీరు అంటే ఎక్కడ ఒకటి శరణాగతి అంటే అదే, వేరే ఏం లేదు. మనసా వాచా కర్మణ అన్నది. అంటే ఎప్పుడు మీలో ఆ తత్పరత కలుగుతుంది అనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే అప్పుడే గురువు అనుగ్రహం ప్రాసెస్. గురువు అనుగ్రహానికి కాల పరిమితో దేశ పరిమితో ఏమీ లేదు, లేదు కాబట్టి మీరు కూడా ఆ విధమైన దృఢ సంకల్పాలు తత్పరతలో తెచ్చుకుని బ్రహ్మాలుగా భాసిల్లు. రాగద్వేష మూలకములకు సంకల్పములు శాంతించుటకై దృఢమైన ఆ యొక్క కోరికని కలిగించుకోవాలి. అంటే ఆ కోరిక ఏదైతే ఉన్నది బ్రహ్మము అని అంటున్నామో అది కనుక దృఢంగా లేకపోతే మీరు పొందలేరు. అప్పుడే మీలోని ఆ కోరికలు శాంతిస్తాయి. లేదు అంటే ఇహ వాటికి అంత అనేది ఉండదు. కాబట్టి కోరికలు శాంతించాలి అంటే వేరే మార్గం అంటూ ఏమీ లేదు, మీ యొక్క దృఢ సంకల్పమే అంతే. ఆ దృఢ సంకల్పమే మిమ్మల్ని మీరు ఏదైతే అయి ఉన్నారో అదిగా మిమ్మల్ని మారుస్తుంది. ఈశ్వరుని భక్తిని చేయవలెను అంటే అర్థం
పరమాత్మని శరణాగతి పొందాలని అర్థం. సర్వస్వ శరణాగతి లేనిదే ఏది సాధ్యం కాదు అనేది మీకు అర్థమైపోయిన విషయం. అర్థమయ్యాక ఇక సమయాన్ని వృధా చేయరాదు. జీవనములో అనేకములకు చిన్న చిన్న సంకల్పాలు ఉంటాయి. అవి అవాంతరం అంటే కొన్ని తప్పనివి. భోజనం చేయటం, ఆకలేస్తే కావలసిన వస్తువులు కొనుక్కోవటం, ఇలాంటివన్నీ తప్పనివి. అదేం పెద్ద దోషం కాదు. ఎందుకంటే జీవనం సాగడానికి అవి తప్పనివి. అవి మనం పొందవలసిందే. ఎందుకంటే అవి లేకపోతే ఈ యొక్క సంసారం జరగదు కాబట్టి. కాబట్టి మహాసంకల్పములు అనేవి మనకి అంటే అది ఎంతవరకు నీకు అనవసరమైన లంపటాలనండి, అనవసరమైన ఇవనండి, దాని వలన ఏదన్నా అంటే మనసు వ్యాకులం చెందుతోందా, లేక మనసు బానే ఉంటుందా? ఇదే చాలా ముఖ్యమైన విషయం. మనసు ఎప్పుడైతే వ్యాకులం చెందుతోందో వాటి యందు ఎప్పుడూ కూడా దానిని ప్రవర్తించనీయకూడదు. ఇంకా ప్రవర్తిస్తే అది మీ మాట వినదుగాక వినదు. ఏమి సందేహం లేదు వాటిల్లో. అందువల్ల మహాసంకల్పములు అంటే అర్థమైంది కదా. అంటే మీకు మీ వల్ల కానివి అనండి, లేదంటే అవి కూడనివి అనండి, ఎలా అయినా సరే దానికి ఎలా పేరు పెట్టుకుంటే ఏమిటవుతుంది? అది కూడనిది. కూడనిది అని తెలిసిన తర్వాత దాని జోలికి వెళ్ళకూడదు. దానివల్ల మీకు చెడు జరుగుతుంది అని తెలిసిన తర్వాత వెళ్ళరాదు. కాబట్టి ఇక్కడ ఇది చాలా చక్కగా గ్రహించాలి. మహాసంకల్పములు, అవాంతర సంకల్పములు. అవాంతరము అంటే ఈ యొక్క గృహస్థాశ్రమం నడవడానికి కావలసినవి. పర్వాలేదు, దైనందిన జీవితంలో కొన్ని అవసరాలు ఉంటాయి. ఉద్యోగం అనండి, ఇంకోటి అనండి, ఏదైనా సరే అలాంటివి అవి మనం చేసుకోవచ్చు, దోషం లేదు. దానికి మించినవి చెయ్యరాదు. దేని వల్ల అయితే నీకు మనసు అనండి ఏదైనా వ్యాకులం చెందుతోందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ప్రోత్సహించరాదు. దానివల్ల మీకు చెడే జరుగుతుంది తప్ప మంచి జరగదు. సందేహం ఏం లేదు అందులో. మంచి జరిగే అవకాశమే లేదు అని అర్థం అక్కడ. ఈ విశాల విశ్వంలోని సకల ప్రాణులు వినాశనము లేని పరిపూర్ణమైన తేలికగా లభించే స్వతంత్రమైన అపరోక్ష రూపంగా అనుభవించబడే సుఖాన్ని కోరుకుంటాయి. ఈ కోరికే ఏ జీవితం యొక్క మహాసంకల్పం. ఈ లక్ష్యంనే పొందకోరి భ్రమకు వసులై సీమితమగు దేశకాల వస్తువులను పొందే సంకల్పాలు చేసుకుంటూ అవే సర్వస్వాన్ని నిర్ణయించుకుని అసలైన లక్ష్యం నుండి జారిపోతారు.
రాగద్వేష మూలకమగు పట్టుదలలో నిమగ్నులు అవుతారు. ఇక ఒకసారి అందులో దూరాక ఇక మళ్ళీ వేరేదేముందండి, అందులో దూరటమే. ఇంకా అక్కడ అమ్మో, చేసేది ఏమీ లేదు అక్కడ. బయటికి రాలేము. అది అంటే భయంకరమైన మహాసర్పం లాంటిది అది. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటికి రాలేరు. అమ్మా. చిన్న చిన్న విషయాలను కూడా విడిచిపెట్టలేక కష్టముల పాలవుతారు. అదే బంధువుల పట్లనండి, ఇంకో దాని పట్లనండి, ఎన్ని గోలలండి. చాలా కష్టాలు పాపం. ఏం చేస్తారు పాపం. అమ్మా. మనసేమో చిన్నది, ఎన్ని కష్టాలో అసలు. మరి ఎలాగ ఇవన్నీ అంటే దానికి సమాధానం చాలా కష్టమవుతుంది. సమర్థింపులే ఉంటాయి. చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టలేరు. అందుకే కదా లక్ష్యము అంటే ఒక సాధనకందు దీక్షలు లేవు. ఆ చిన్న చిన్న విషయాలు వదలలేకపోతున్నారు కాబట్టే లక్ష్యంగా దీన్ని పొందట్లేదు. జనక మహారాజు లాగా తపన పొంది ఏది గురువు చేయమన్నారో అది చేసిన మరుక్షణం అతను పొందాడు, మరు సెకండ్. అలా లేకపోవటం వల్ల అంటే ఆ చిన్న చిన్న విషయాల పట్ల ఉన్న, సరే అది మోహమా వ్యామోహమా ఇంకోట, ఏదన్నా కూడా ఏముందండి దానికి ఇంకా మళ్ళీ చెప్పడానికి. కాబట్టి ఇక్కడ ఇది గుర్తించవలసిన విషయం. ఎప్పుడైతే ప్రధానమైన అభీష్టం వైపు మీ యొక్క ఇష్టము, దృఢ సంకల్పము, మహాసంకల్పాలు, ఈ విశ్వాసాలు ప్రసరిస్తాయో, ఈ చిన్న చిన్న విషయంలో పట్టు తనంత తానుగా విడిపోయి చిత్తక్లేశములు కూడా సన్నగిల్లుతాయి. అంటే అవి నశించిపోతాయి. దృఢమైన సంకల్పం చేసుకున్నారనుకోండి, చిన్న చిన్న ఆటంకాలు మిమ్మల్ని ఏం చేయలేవు. ఈ బాహ్యమైన వాటిలో ఇవి కూడా మీ అందరికీ అనుభవాలే. ఎక్కడ ఏది అనుభవం లేదంటూ ఏం లేదు అసలు. అన్నీ మీకు అనుభవం అయినవే. ఏది మిమ్మల్ని అప్పుడు బాధించదు. అంటే బాహ్య విషయాల్లో కూడా ఏది, దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తారో ఆ ప్రాముఖ్యత ముందు వేరే విషయాలు మీకు అల్పంగా తోస్తాయి. ఆ తర్వాత చూసుకోవచ్చులే వీటి సంగతి అంటారు. అంటే మీరు ఇక్కడ అది విషయ ప్రాధాన్యత కలిగి ఉన్నదా అన్నది తర్వాత సంగతి. మీకు అది చాలా చిన్నదిగా తోచింది అంతే. అది ముఖ్యమైనది అనుకున్నారు మీరు. ఇంకా వేరేదేం లేదు అక్కడ. మీరు ఇది మీకు ముఖ్యమని మీరు భావించారు. మీరు ముఖ్యమని భావించారు కాబట్టి అది మీకు ముఖ్యమైనది. ఇంకా వేరే ఏం లేదు అక్కడ. వేరే ఏముంది అసలు, ఏమీ లేదు అక్కడ. మీరు ముఖ్యమన్న తరువాత అది మీకు ముఖ్యమైనది. మీరు ముఖ్యము అనకపోతే వేరే విషయాలు ఇంకోటి. అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగానే వాటికి కావాల్సి వచ్చినప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు, అక్కర్లేనప్పుడు ఇవ్వట్లేదు. ఇందులో ఏం పెద్ద సందేహించవలసిన ఆవశ్యకత ఎక్కడున్నది అసలు? లేనే ఏం లేదు. లేదు. మీరు అనుకున్నారు అంతే. అది మీకు ముఖ్యం అనుకున్నారు కాబట్టి దానికి ఈ విధంగా నిర్ణయాలు, చిన్న సంకల్పాలనండి, గట్టి సంకల్పాలనండి, పెద్ద సంకల్పాలనండి, ఏదైతే ఏంటి పేరు, మీరు ప్రధానం అనుకున్న వాటి అందే మీ యొక్క శ్రద్ధ, ఇష్టము, ఇంకా ఏదైనా సరే ప్రయత్నము, తపన, తపస్సు, మీరు దేని అందిస్తారన్నదే ప్రాధాన్యం. అంటే మీరు వీటి అందిస్తున్నారా, వేటి అందిస్తున్నారు? కోరిక అనేది అందరికీ చాలా సామాన్యమైనది, అందులో సందేహమేం లేదు. అయితే అది ఎలా ఉంది, మిమ్మల్ని కష్టాల వైపు తీసుకువెళుతోందా? బాహ్య ప్రపంచంలో చూడండి, మీ కోరికలు మిమ్మల్ని అప్పుల పాలు చేస్తాయి.
ఎందుకంటే అప్పు చేసి ఒక ఆర్భాటం చేయవలసిన ఆవశ్యకత ఉన్నదా? అప్పు తీర్చుకోవాల్సింది మీరే కదా, మీరు మీ పిల్లలో ఇంకోళ్ళు. ఎందుకంటే ఒకళ్ళని అవస్థ పాలు చేయటం ఏం హక్కు ఉంది వేరే వాళ్ళని అవస్థ పాలు చేయడం? ఆ ఆడంబరం పొందకపోతే ఏమిటి? ఈగో. ఐ ఐఎమ్ అనుకుంటారు. అందువల్లనే ప్రాబ్లం. దీని విషయంలో గల పరిజ్ఞానము నంతను పిండి సారభూతమైన మాట చెప్పాలంటే అభీష్టము ఈశ్వరుని కంటే భిన్నమైన రెండవ వస్తువు అయింది కాబట్టి గోల. ఈశ్వరుడే అయితే మీ కోరిక గొడవేలు. లేదా అన్ని కష్టాలు పడాల్సిన ఆవశ్యకత ఎక్కడుందండి? ఎంత ఆనందంగా ఉండొచ్చు. ఎక్కడ అసలు బాధపడవలసిన ఆవశ్యకతనే లేదు అక్కడ. బాధపడవలసిన ఆవశ్యకత లేని దగ్గర ఇక బాధలు చెప్పక్కర్లేదు. దేనికి ఆ బాధలు అంటే అసలు సమాధానం ఏది? సమాధానం లేదు. ఎందువల్లంటే మీరు ప్రాధాన్యత ఇచ్చారు అక్కడ, ఇంకా వేరేది ఏమీ లేదు. పోనీ ఇంకోటి ఏదన్నా చెప్దామన్నా కూడా లేదు. ఇదే అన్నిటికీ మూలకారం. ఈశ్వరుని మాత్రమే కోరుకోవాలి. ఈశ్వరుని పొందినతో సంకల్పాలన్నీ తమంత తాముగా శాంతిస్తాయి. ఎంత సింపుల్ గా చెప్తున్నా. పరమాత్మ ఎందు ఉండరా చాలు. అందుకే పరమాత్మని కోరుకోవడానికే ఆయనది ఒక నామం పట్టుకున్నారు అంతే, ఏమి చేయటం లేదు. ఇది కూడా మీకు అనుభవం అయింది. ఎన్నో కోరికలు మీలో సమసిపోయాయి. ఎంతో ప్రశాంతత లభిస్తోంది మీకు. ఇలా నానా విధాలుగా మీరు అందరూ ఆనందంగా ఉన్నారు. అమ్మా. అయినా కూడా ప్రాధాన్యత మళ్ళీ బాహ్య ప్రపంచమే అవుతుంది. అందువలనే ఈ గోళలు. అత్యంతము అభీష్టమైనది ఆ పరమాత్మే కావాలి. ఆ పరతత్వాన్ని తెలియనంత వరకు మూర్ఖత్వం చే ప్రగల్భాలు పలుకుతాడు. బీరములు అన్నాడు. బీరములు అంటే ప్రగల్భాలే అర్జునుడి లాగా. ఇక రకరకాలుగా అంటూ ఉంటాడు వాడు. తాను గొప్ప అంటాడు, లేదా ఇంకోటి అంటాడు, ఏదో అంటాడు. ఎంతవరకైతే పరమాత్మని మీరు పొందలేరో ఆయన పరోక్షుడే. ఆయనను గురించి మీరు విచారం అంటే సాధన చేయాలి. వివేక విచక్షణాలతో దైనందిన జీవితంలో ఆ పరమేశ్వరుడికే అన్ని సమర్పణం చేస్తూ ఉంటారు. ఇదే అన్వేషణ. పరమాత్మని నేను ఇంకా పొందలేదు అనే భావం కలిగి ఉన్నవాడేవై మానవుడు ఆ ఈశ్వరుని అంటే ఆ పరమాత్మ సంయోగ వియోగములను గురించి ఆయన అనుగ్రహాన్ని గురించి భావన చెయ్యాలి. ఇదే సాధనా మార్గం. ఇవి మాత్రమే చిన్న పెద్ద సంకల్పములు పూర్తి చేసుకోవాలన్న పట్టుదలను చిహ్నం చేస్తాయి. అంతఃకరణము తనంత తానుగా పరిశుద్ధం అవుతుంది. ఈ శుద్ధియే సిద్ధి. నిర్మలత్వమే పరబ్రహ్మం. జీవ బ్రహ్మైక్యమే పరబ్రహ్మం. అట్టి అంతఃకరణం నందు మాత్రమే జ్ఞానం ఉదయించి పరమాత్మ యొక్క సాక్షాత్కారం అంటే మీరు పరమాత్మ అవుతారని అర్థం. అదే సాక్షాత్కారం, అపరోక్షం. సర్వదేశములలో సర్వకాలములలో సర్వ పదార్థములలో సన్నిధిలో మనకు తెలుస్తూ ఉంటే శ్రమ పడక్కర్లేని లేసమైనను దుఃఖ సంపర్కము లేని సుఖాన్ని కోరుకుంటారు. మీకు తెలియకుండానే మీరు ఆ విషయాన్ని అంగీకరిస్తారు. ఆ సుఖము ఇదే స్థానంలో ఇదే కాలంలో ఇదే రూపంలో నాకంటే అభిన్నముగా ఉండనే ఉన్నది అన్నది గ్రహించిన తర్వాత ఇంకెందుకండి తాపత్రయం?
ఇంకా కోరికలు ఎందుకండి, అన్ని తీరుతాయి. సుఖము మీకంటే భిన్నముగా ఉన్నచో అది ఎక్కడి నుంచో పొందాలి. ఎన్నోసార్లు సాధనలో చెప్పబడింది, ఆనందము సుఖము అన్ని కూడా మీ దగ్గరే. మీరు ఆనందంగా ఉంటే అన్ని ఆనందంగా సంతోషం. మీ మనస్సు మీ సరిగ్గా లేదని. కాబట్టి సుఖమో సంతోషమో ఏవైనా బయట నుంచి రాలేదు. ఆ వస్తువుల పట్ల మీకు గల శ్రద్ధ, ఇష్టము ఇలాంటి వాటి వల్లే మీకు కలిగింది. కాబట్టి మీరు ఇష్టముగా వేరేగా లేవు, మీకంటే భిన్నముగా లేదు. కాబట్టి ఎలా అన్వయిస్తారు? సుఖము పూర్ణమై ఇక్కడ లేకుండుట, అవినాశి ఇప్పుడు లేదు, సర్వము అయ్యుండి నేను కాకుండుట, అనాయాసంగా లభించే అపరోక్ష సుఖం అయి ఉండి ఆత్మగా లేదు, ఆత్మ అయినను జ్ఞానం కాదు. ఇష్టమగు సుఖము మరియు పరమాత్మ ఒక్కటే అని తెలుసు. తెలిసింది మీకు, ఇంకా మళ్ళీ విచారణ, కంక్లూషన్స్, చర్చలో ఏవి అక్కర్లేదు, చక్కగా తెలియబడింది. ఆ ఆనందము లేక పరమాత్మ వేరు అన్న భ్రాంతి ఉన్నంత వరకు తిప్పలు తప్పవు. కాయిక వాచక అంటే మనసా వాచా కర్మణ, మానసిక అభ్యాసంలో ఆవశ్యకత ఉన్నది. పరోక్షము మరియు ఇతరము వస్తువుల విషయంలో మాత్రమే భావన, విశ్వాసము మరియు దానిని పొంది దాని యందు ఉండుట అనేవి అపేక్షించబడతాయి. మానవునకు తన అపరోక్ష అనుభవ స్వరూపము ఆత్మ విషయంలో వీటి ఆవశ్యకత ఎక్కడుంది అసలు? తానే అయి ఉన్నాడు కదా. వేరే వేరే తన ఇంట్లో వస్తువుకు ఎవరిని పర్మిషన్ అడగాలండి? ఏం చేయాలి? తన ఇంట్లో వస్తువు తను చక్కగా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. తనది అన్న వస్తువు తను వాడుకుంటాడు, ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. మరి ఆత్మ తానే అయి ఉన్నప్పుడు మళ్ళీ ఆత్మను పొందడానికి విడిగా ఏం సాధనలు చేయాలి? ఏది చేయొద్దు. ఏది చేయకుండా ఉండటమే సాధన అసలు. మానవునకు తనకు తన ఇష్టమునకు గల అభేదము తెలియకపోవడం అనడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే మీకు బోధ చాలా జరిగింది కాబట్టి, తెలిసి ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క కోరికలు ఉదయించటం, వాటి గురించి నానా తిప్ప. తన స్వరూపము భ్రమయ్యే అన్న జ్ఞానం కలిగగానే అజ్ఞానము ఆత్యంతికముగా తొలగిపోవాలి. అంటే ఆచరణలో కూడా నా అర్థం ఆత్యంతికంగా అంటే అసలు లేస మాత్రమైనా ఉండకూడదు అని. లేస మాత్రమైనా ఉండకూడదు అంటే నీ ఆచరణ కూడా అని అర్థం. మరి ఇప్పుడు అక్కడ మీ అందరికి ఈ విషయాలు ఆచరణలో మరి ఇంకా కూడా అజ్ఞానం ఉన్నది. అది వేరు. ఉపాధి సంకల్పములు ప్రతీతములైనను అవి బాధితములుగా మాత్రమే మిగిలి ఉంటాయి. వాటికి వాస్తవిక అంటే ఎప్పుడైతే ఇది తొలగిపోతుందో అజ్ఞానం, వాటికి వాస్తవిక మగు ఉనికి ఉండదు. కావున అవి తమ అధిష్టానమైన తమను ప్రకాశింపచేసే స్వయం ప్రకాశ బ్రహ్మస్వరూప ఆత్మ సత్తకు ఏ విధమైన మెరుగులు దిద్దలేవు, కీడును తలపెట్టలేవు. ఆత్మజ్ఞానం నందు మాత్రమే సకల సంకల్పములు పరిసమాప్తం అవుతాయి. ఆత్మజ్ఞానము ఏదో ఒక సంకల్పము సిద్ధించుట కాదు, అది స్వతసిద్ధం. ఆత్మ స్వతసిద్ధం అని చెప్పుటలోని తాత్పర్యము సిద్ధము మరియు సాధనల మధ్య భ్రమచ కలిగిన భేదాన్ని నివారించుటయే. పరమార్థ వస్తువు పరిపూర్ణమైనది కాబట్టి పరిపూర్ణుడవు నీవు. పరిపూర్ణుడు అని తెలిసి మళ్ళీ వేరేగా ఎందుకండి? ఇంట్లో అన్ని వస్తువులు ఉంటే మళ్ళీ కొనుక్కుంటారా? వాళ్ళని ఏమంటారు తెలుసు కదా. అమ్మా. అన్ని వస్తువులు ఉన్నా కూడా మళ్ళీ పోయి కొనుక్కుంటారు. అలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసు.
మళ్ళీ ఇప్పుడు విడిగా చెప్పుకోక ప్రయత్నం చేయక్కర్లా. ఇంట్లో ఉన్న వస్తువుల గురించి మళ్ళీ ప్రయత్నం ఎందుకండి? ఇంట్లో ఉన్నాయి, అవి వాడుకోవచ్చు. అవి వస్తువులా ఏవైనా సరే అమ్మా ఇంట్లోనే ఉండి ఇంట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా? అప్పటి నుంచి ఇంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అని అంటారా? హాల్లో ఉండి ఇంట్లోనే ఉన్నారు. ఇది అంతే. మీరే ఆత్మస్వరూపులు, పరిపూర్ణులు, సందేహం ఏం లేదు. దానికి తగ్గ బోధ ఎంతో లభించింది, అనుభవము లభించింది. ఏం సందేహం లేదు. అన్ని సిద్ధ వస్తువులే. అంటే సిద్ధ వస్తువులే అంటే ఆల్రెడీ ఉన్నాయి. అన్ని వండుకున్న తర్వాత మళ్ళీ ఏదో వండుకోవాలన్న తాపత్రయం ఎందుకండి? వండుకున్నవి తింటే సరిపోతుంది కదా. ఇది అదే. కాబట్టి ఆ పూర్ణ వస్తువు తెలిసిన తర్వాత కూడా ఈ చిన్న సంకల్పాలు, పెద్ద సంకల్పాలు అంటే కోరికలతోటి దేనికి అవస్థ. ఎందుకంటే ఏ కోరిక అయినా మీకు దుఃఖాన్నే కలుగజేస్తుంది. చిన్న కోరికలైనా కూడా ఇంట్లో కష్టపడాల్సి చేసుకోవాలి కదండి. ఏదో తినాలన్న కోరికున్నా, ఏదైనా కొనుక్కోవాలని కోరుకున్నా కష్టపడకుండా ఎలా అవుతుందండి? కష్టపడాల్సిందే. నానా రకాలు. అదే చెప్పారు. కాబట్టి ఆత్యంతికముగా అజ్ఞానం నశించాలి. అంటే అజ్ఞానం అనేది మాట వరుసకు కూడా ఉండకూడదు అని. కాబట్టి అందరి మానవులకి ఒకే ఉపాయం ఉండదు. రకరకాలు కదండి. శిష్యులు కనంటే సాధకులకి బోధ ఎందుకు పలు రకాలుగా చేస్తారంటే ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో తెలుసు కదా. అందరిది ఒకే రకంగా ఉండదు, రకరకాలుగా ఉంటారు. ఒక ఇంట్లో పుట్టిన పెరిగిన పిల్లలైనా ఆ తల్లిదండ్రులే పెంచవచ్చు. కానీ బుద్ధులు అందరు ఒక రకంగా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి సాధనలు మారుతున్నాయి. అలాగే దాన్ని ఫలితాలు అనడానికి లేదు, బోధనలు. బోధ కూడా ఎన్నో రకాలుగా చెప్పబడుతుంది. సాధన అత్యంత సులభమైనది ఒకటే చెప్పబడింది, రకరకాలుగా కూడా ఉన్నాయి. సుమ్మయ్యలు అని ఇవన్నీ ఉన్నాయి. ఆచరణలో పెట్టరా, ఇలా అలా అని ఎన్నో చెప్పబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ నీ మనసు నిశ్చయం కానంత వరకు ఎన్ని చెప్పినా అవన్నీ కూడా వృధా అవుతాయి. కాబట్టి వాడి బుద్ధి సంస్కరించబడినప్పుడు మాత్రమే. అంటే ఒకటి, కొంతమంది విని బాగుపడతారు, కొంతమంది కొన్ని చూసి నేర్చుకుని బాగుపడతారు. చదివి కష్టితాలని చెప్పారు కదా. కొంతమంది వింటారు, కొంతమంది చదువుతారు, కొంతమంది అనుసరిస్తారు. ఇలా రకరకాలు. ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్కరి రాగా ఉంటుంది. కొంతమంది అదే పక్క వాళ్ళు మారారు కాబట్టి నేను మారాలనుకోవటం, వాడు ప్రవచనాలు వింటారు కాబట్టి నేను కూడా వినాలి అని అనుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదండి సహజంగా కదా. అరే వాళ్ళు వింటున్నారు నేను వినకపోతే ఎట్లా అని అనుకుంటారు కదా. కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా నీ బుద్ధిని నువ్వే సంస్కరించుకో. ఎప్పుడో ఈ మనకి మొన్న వచ్చింది కదా తత్వమసిలో, బుద్ధిని నిశ్చయము చేసుకో. అమ్మా ఇంత విన్నారు, ఎన్నో చూస్తున్నారు, ఎన్నో తెలుసు, మరి బుద్ధి నిశ్చయం ఎందుకు కలగట్లేదు? ఇది ఎవరికి వాళ్ళు వేసుకోండి, పక్క వాడిని అడిగి ఏం లాభండి? ఒరే నీ బుద్ధి నిశ్చయం ఎంత సార్, నీదైతే నాది కూడా చేసుకుంటాను అంటారు. అలా అంటే నువ్వు ఎప్పటికి బాగుపడతావు? వాడి బుద్ధి మళ్ళీ మారితే నీ బుద్ధి మార్చుకుంటావా? ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు పరమాత్మ. కాబట్టి బుద్ధి విపరీతం కానంత వరకు బాగానే ఉంటుంది. బుద్ధి చక్కగా సంస్కరించబడితే వాడు పరమాత్మ యందు, పరతత్వం అందు ఇష్టం అనండి, అనురాగం అనండి కలిగి ఉంటారు. సాధన యందు తన అంటే ఇష్టాన్ని పెంచుకుంటూ పోవాలి. సరే చేద్దాము సాధన అని నిశ్చయించు. బుద్ధి బాగా సంస్కరించబడితే ఆ ఇక ఎట్లయినా ఎట్టి పరిస్థితులు అయినా సరే నేను పొంది తీరాలి అనుకుంటా. ఇదే తగ్గ. అంటే వాడి యొక్క బుద్ధిని బట్టి వాడు బాహ్యాన్ని లేదా పరమేశ్వరుని అంటే పరమాత్మని అంగీకరిస్తాడు. వాడి బుద్ధిని బట్టే.
అందుకనే విషయాలను బట్టి అని అన్నారు. నిజంగా అక్కడ విషయాలు ఏం లేవు, నువ్వు గ్రహించినదే విషయం. నీ బుద్ధి దాన్ని సవ్యంగా గ్రహిస్తే ఒక రకం, అపసవ్యంగా గ్రహిస్తే ఇంకో రకం. ఇక్కడే రాగద్వేషాలనండి, ఏడుపులు, సుఖదుఖాలు అన్ని ఇక్కడే వస్తాయి. నువ్వు విషయాన్ని నువ్వు గ్రహించిన తీరుని బట్టి నీ యొక్క ఇవన్నీ ఉంటాయి. ఏడుపులు కానివ్వండి, సుఖాలు కాని, ఆనందాలు కాని, ఏదైనా అంతే. అవతల వాడిని బట్టి కాదు, బాగా గుర్తుపెట్టు. ఎందుకంటే బాగా అలవాటైపోయింది జీవుడికి, తాను చక్కని వాడే, తాను మంచివాడే, తన బుద్ధి మంచిదే, అవతల వాడి బుద్ధి బాగాలేదు కాబట్టి తనకి కష్టాలు అంటాడు. ఏం కాదు, నీ బుద్ధి సరిగ్గా లేదు కాబట్టి అయ్యుండవచ్చుగాక పక్కవాడి బుద్ధి సరిగ్గా లేకుండా, నీ బుద్ధి ఏమైంది అని అంటే, కాబట్టి వాడి బుద్ధిని చూసి నువ్వెందుకు రా ఏడవడం, వాడి బుద్ధికి వాడే ఏడవాలి, నువ్వెందుకు ఏడవడం. వాడు చెడ్డవాడు అని నువ్వు ఏడిస్తే ఏడ్చింది ఎవరయ్యారు. కాబట్టి వాడి బుద్ధి బాగాలేదనో, వాడు అలా ఉన్నాడని నువ్వు ఏడవు. నీ బుద్ధిని మార్చుకోకుండా సంస్కరింప చేసుకుని దృఢంగా ఆ యొక్క మంచి బుద్ధి, ఈశ్వర బుద్ధితో మెలుగు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ బుద్ధిని ఈశ్వరు నుంచి మరలించకు. ఎప్పుడైతే నీవు అలా నిశ్చయ బుద్ధి కలిగి ఉంటావో, మనసా వాచ కర్మణ ఇహ, ఆ మరుసకనే, ఏ సెకండ్ నువ్వు నిశ్చయ బుద్ధి కలిగి ఉంటావో, ఇంకా అస్సలు మారే ప్రశ్న లేదని, ఆ క్షణమే నీవు పరబ్రహ్మం. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంగీకరించకుండా వాడు ఇటన్నా అంగీకరిస్తాడు, అటన్నా అంగీకరిస్తాడు, వాడి బుద్ధి సూచించిన దాన్ని బట్టి. కాబట్టి ప్రతి వాని హృదయంలో ఏదో ఒక వస్తువుని గురించి కానీ, స్థితిని గురించి కానీ ఆ కామన, కోరిక ఉంటుంది. అంతకుముందే ప్రాప్తమైతే రక్షించుకోవాలనే కోరిక. ప్రతి వాడి బుద్ధి యందు వస్తువుల విషయంలో అనండి, కోరుకున్న వస్తువుల లోభం ఉంటుంది. ఇష్టము కాని వస్తువు గాని, ఇష్టము కాని వస్తువు గాని, పరిస్థితి గాని వచ్చుపడునేమో అన్న భయము ఉంటుంది. కాబట్టి కామన, లోభము అన్న వాటి పరిపూర్తి కొరకు, భయ నివృత్తి కొరకు ఏదో ఒక ఆశ్రయిస్తాడు వాడు. అంటే బాహ్యమైన వాళ్ళని అనండి, పరిస్థితులు అనండి, ఏదో ఒకటి. మరి అక్కడి నుంచి వాడికి రక్షణ పొందాలి అంటే, భయాన్ని పోగొట్టుకోవాలి అంటే వాడికి రక్షణ కావాలి కదా. ఈశ్వరుడి కంటే అంటే పరమాత్మ కంటే గొప్ప రక్షణ నీకు ఎవ్వడు ఇవ్వలేడు. నీ వస్తువుల విషయం కానీ, నీ విషయం కానీ, ఏ విషయం. అది ఎవడైతే పరిపూర్ణంగా విశ్వసిస్తాడో వారు పరమాత్మ నుంచి పక్కకు వెళ్ళి, దేనికో ఆత్మభక్తి అన్నారు. అందుకని మరి నువ్వు కోరికతో అయినా నన్ను పట్టుకోరా అని చెప్పాడు ఆయన. ఏదో ఒక విధంగా నన్నైతే పట్టుకో అని చెప్పాడు. కానీ నువ్వు కోరికతో అయినా సరే ఆయన్ని పట్టుకుంటే, ఎందుకంటే ఆయన తప్ప ఎవరు సర్వసమర్థులు లేరు బాహ్య ప్రపంచం. లేరని తెలిసాక మళ్ళీ ఇంకోళ్ళని ఎందుకంటే పట్టుకోవడం, ప్రాధాన్యపడటం, మళ్ళీ వస్తువులు పాడయ్యాయనో పోయాయనో ఏడవటం. దాని బదులు ఆయనైతే రక్షణ కల్పిస్తాడు అన్న దృఢ సంకల్పం నీలో ఉంటే, ఆ ఈశ్వరుడు నీ యొక్క బుద్ధిని సంస్కరించగలుగుతాడు. ఆయనకు మాత్రమే సాధ్యం. నువ్వు ముందు పరమాత్మ యందు దృష్టి పెట్టు. నీ కోరికల గురించి అయినా సరే దృష్టి పెట్టన్నాడు కృష్ణ పరమాత్మ. పెడితే తర్వాత ఆ బుద్ధిని సంస్కరించే పని నాదన్నాడు. నువ్వు మటుకు ఆ బుద్ధిని అలా పెట్టాలి, నిశ్చలంగా పెట్టాలి. మళ్ళీ కేవలం ఈ ఒక్క విషయంలోనే నువ్వు స్వామి నా డబ్బు అటు ఇటు కాకుండా చూడు చాలు, తర్వాత నేను చూసుకుంటాలే అని అన్నారు. అది అప్పుడు ఈశ్వరుని నమ్మినాడు. అంటే పరమాత్మ ఉనికిని మీరు గ్రహించినట్టు కాదు, అంటే మీరు స్వీకరించినట్టు కాదు, శ్రద్ధ లేదా. కాబట్టి పరమాత్మని మనసవాచ కర్మణ అంగీకరించాలి. ఆ భరోసా ఉండాలి మీకు. కృష్ణుడు చెప్పినట్టుగా చేసేది, చేయించేది, చెయ్యబడేది ఆ పరమేశ్వరుడే, అన్యము లేదు అన్న భరోసా మీ అందున్నప్పుడు మీ బుద్ధి సక్రమమైన మార్గంలో ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్నంత మాత్రాన మీ బుద్ధి పరమాత్మ యందు లగ్నము కాలేదు.
మీరు అన్నంత మాత్రాన కాదు, నిజంగా మీరు అలా ఉంటున్నారా? అంతా పరమేశ్వరి ఇచ్చయే. ఎస్, పరమేశ్వరుడు నన్ను రక్షించి తీరుతాడు. నన్ను అంటే ఆ నావి నా అవన్నీ కూడా, నాది నావి అన్ని ఏవైతే లిస్ట్ ఉంటుందో అవన్నీ కూడా మీకు ముందు భరోసా ఉండాలి ఆ పరబ్రహ్మ. ఎస్, సమర్థత కేవలం ఆయనకే ఉంది. ఈ సమర్థత ఉన్నవాడు పరమానందంగా ఉంటాడు. వాడికి ఇంకా భయపడవలసిన ఆవశ్యకత లేదు. దేనికి భయపడతాడండి? అదే ఎన్నోసార్లు చెప్పినట్టుగా పిల్లలు తల్లిదండ్రులు ఎవరో తను వాళ్ళకి తెలిసిన పెద్దలు పక్కన ఉన్నప్పుడు వాడు రోడ్డు మీద కానీ ఎక్కడైనా కానివ్వండి బ్రహ్మాండంగా ఆడుకుంటాడు. వాడికి ఏం భయం ఉండదు దానివల్ల వాడికి, ఎందుకంటే వాడికి అదే అక్కడ వాడి వయసుకి అది అజ్ఞానమే. కానీ ఎందుకు వాడికి ఆ నమ్మకం, అక్కడ తన వాళ్ళు ఉన్నారన్న ఒక భరోసా. ఇప్పుడు నీ వయసు నీకు తెలుసు, పక్కన నీ వాళ్ళు నీ సొంత వాళ్ళు ఎవరున్నా వాళ్ళ వల్ల ఏమీ కాదు, కేవలం పరబ్రహ్మ వల్లే అవుతుందన్న భరోసా నీకు ఎందుకు కలగట్లేదు? బాహ్యమైన ప్రపంచంలో వాళ్ళు ఎవరు నీకు భరోసా ఇవ్వలేరు, కాక ఇవ్వలేరు, నిన్ను రక్షించలేరు. నీకు ఈ సంగతి కూడా బాగా తెలుసు, కేవలం పరబ్రహ్మ మాత్రమే రక్షించి తీరుతాడు, ఆయనకు మాత్రమే సమర్థత ఉన్నది అనేది నీకు 100% తెలిసిన విషయం. చూసారా, తెలిసి కూడా భరోసా లేదు పరమేశ్వరుడు, ఆ పరమాత్మ మీద భరోసా లేదు. అందుకే ఈ దుఃఖాలన్నీ, రాగద్వేషాలన్నీ అందుకే. ఒక్క పరమేశ్వరుడి మీద నువ్వు అపారమైన విశ్వాసము భరోసా ఏదైనా సరే నీ భాషలో పెట్టరా, వీటన్నిటి నుంచి నేను రక్షించి తీర్థాడు అన్నీ ఉంటాయి, పరమానందాన్ని ఇచ్చేటట్టుగా ఉంటాయి తప్ప నీకు వెగటునో రాగద్వేషాలనో దుఃఖాన్నో కలిగించవు. బోధలు ఎప్పుడు చెప్పినా ఇవే చెప్తారండి, కొత్తగా ఏముండవు. ఎవరు తనని దొంగిలించరాదు, ఎవరు తనని హింసించరాదు, ఇతరులు తనని మోసగించరాదు, ఇతరులు అసత్యాన్ని తనతో చెప్పరాదు అని ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ మరి నువ్వేం చేస్తున్నావురా అంటే నీ కోరికలు ఇవి ఓకే, కానీ నువ్వు అలా ఉంటున్నావా మరి? చూడండి, అది మీకు మీరు వేసుకోండి. నిజంగా మీరు అలా ఉంటున్నారా? మీరు ఏది కోరుకుంటున్నారో అవతల వారి నుంచి మీరు ఆ విధంగా ఉంటున్నారా? కాబట్టి ఈ భయాలు ఈ గోళలన్నిటికీ మించి ఉన్నది పరమేశ్వరుడే అని మనసావాచ కర్మ నమ్మిన వాడు హాయిగా ఉంటాడు, నిర్భయంగా ఉంటాడు. ఇది తన ఇల్లు తలుపులన్నీ వేసి ఉన్నాయి, బయట నుంచి ఏ ఆపద రాదు అనుకున్నవాడు ఇంట్లో నిర్భయంగా ఉంటాడు. కరెంటు పైన వాడికి భయం వేయదు, ఎందుకు తాను సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాను అన్న ధీమా వల్ల. అయినా ఏదో జరగకూడదని ఏం లేదండి, జరిగేది ఉంటే జరుగుతుంది ఇంట్లో కూడా. కానీ వాడు నిర్భయంగా ఉంటాడు, ఎందుకంటే ఇది తన ఇల్లు, అంతా తెలుసు, ఎక్కడ తనకి హాని కలిగించేవి ఏమీ లేవు అన్న ఒక జ్ఞానంతో. మరి సర్వసమర్థుడు పరమేశ్వరుడు అన్న జ్ఞానం తెలిసి కూడా ఎందుకు ఆయన ఎందు లేదు? తెలుసుకోండి, తెలుసు వేసుకుని నిజమే కదా అన్న విచక్షణ మీలో కలిగితే ఆ పరమేశ్వరుడు ఎంత అపారమైన ఇది పెట్టుకుంటే మరుసగనే మీరు బ్రహ్మ అవుతారు. కాబట్టి అందరిలో ఆ సత్తా ఉన్నది, ఆ సత్యం ఉన్నది. చూసేవాడికి కనపడుతుంది, చూడని వాడికి అది కనపడదు. కాబట్టి అందరి కర్మలను సాక్షి చూసే ఆ సత్తాని, అంటే ఆ సత్తా యందు మీరు గనక ధీరత్వం పొందిన వారైతే ఇక మీకు రాగద్వేషాలు అనండి దుఃఖాలు కానీ అసలు ఏదొస్తాయండి? ఎంత నిర్భయంగా ఉంటారండి, అంత నిర్భయం. ఎందుకంటే ఆ విషయంలో గనక మీరు పట్టుదల గలవారే, ఎస్ అని మీరు అనుకుంటే ఆయన చేసి తీరుతాడు చాలు. మీరు ఎవరిని నమ్మక్కర్లేదు, మీ బంధాలను కాదు, మిమ్మల్ని కూడా మీరు నమ్మక్కర్లేదు, పరమేశ్వరుడే నమ్మండి. తర్వాత ఆ జ్ఞానాన్నో ఆ సిద్ధినో మీకు ఇచ్చేస్తాడు, నేనే పరమాత్మని అన్న సిద్ధిని ఇస్తాడు. శుభం భూయాలు.